ఓం శక్తి గురుభ్యో నమః గణాధిపతయే నమః మాతృభ్యో నమః పితృభ్యో నమః జనేభ్యో నమః ఆచార్య దేవతాభ్యో నమః. సంఖ్యాశాస్త్రం. ఈ సంఖ్యాశాస్త్రంలో 1, 2, 3, 4, 5, 6, 7, 9 వరకు ఉంటుంది. ఇది సంఖ్యాశాస్త్రం. ఈ సంఖ్యాశాస్త్రంలో ఇక్కడ విదురుడు అనేది చెప్తున్నారు. సరే, అది ఎలా ఉన్నా ఇప్పుడు ఈ సంఖ్యాశాస్త్రంలో ఇక్కడ మనకేంటంటే ఈ 1వ నెంబర్. ఇప్పుడు ఏంటంటే మన పేరు కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ కూడినప్పుడు ఈ 1, 2, 3, 4 అలాగూ 5, 6, 7, 8, 9 అనే విధానాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తారు. అయినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీకు ఈ 1వ నెంబర్ కనుక వచ్చినప్పుడు ఇక్కడ దీనికి అధిపతి సూర్యుడు అవుతున్నాడు. 1వ నెంబర్ ఎప్పుడైనా వచ్చినప్పుడు అది సూర్య ప్రభావితంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఈ సూర్య ప్రభావంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే సహజంగా ఇప్పుడు మనకి నవగ్రహాల్లో రాజుగా వ్యక్తపరుస్తున్నాం దీన్ని. ఎందుకంటే సూర్యుడు ఎప్పుడు మొత్తానికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, మొత్తానికి మూలాధారుడు అనేది. ఎందుకంటే అది అంత గొప్ప విషయం అన్నమాట. ఎందుకంటే ఆయన హెడ్ అనే పదం. ఎందుకంటే ప్రధాన ఎముకలు విధానం అంతా కూడా ఉంటుంది. అందుకని ఇక్కడ ఏంటంటే మీకు ఈ 1వ నెంబర్లో ఉన్నప్పుడు ఈ సహజంగా ఏంటంటే సూర్య ప్రభావం కదా, అహంకారం, దృహంకారం బాగా డబ్బు ఉంది అంటే యోగం కలిసి వచ్చి డబ్బు కలిగినప్పుడు వీళ్ళు డిక్టేటర్స్ అయిపోతారు. ఏ డిక్టేటర్స్ అంటే అసలు చిత్ర విచిత్ర విన్యాసాలతో ఉంటారు. అంత అసలు మామూలుగా ఉండదు. ఇది హై పవర్ క్వాలిఫికేషన్స్ ఉంటారన్నమాట ఈ 1వ నెంబర్ వాళ్ళు అనుకున్నదే తప్ప ఇంకోటి అంటూ ఉండదు. సూర్యవంశరాజులు అదనమాట. ఈ సూర్యవంశరాజులు అంటే ఈ జాతకాల్లో కూడా మీకు జరిగేది కూడా అదే, సూర్యవంశరాజులు లాగానే. వీళ్ళేంటంటే మొత్తం అహంకారం అనమాట. ఇంక ఏమీ లేదు, కింద మీద ఎవరు ఏంటి అనేది ఏం లేదు. వాళ్ళు అనుకున్నదే శాసనం, అంతే. వాళ్ళు ఎవరైనా సరే ఈ సృష్టిలో అంత బిహేవియర్స్ ఉంటాయి. ఇది 1వ నెంబర్కి ఉన్నది అధిపతి ఇలాగ ఉన్నాడు కాబట్టి ఇలాగూ ఈ రిజల్ట్ వస్తుంది. లేకపోతే 2వ నెంబర్. ఈ 2వ నెంబర్ వాళ్ళు వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఈ 2వ క్యాలిక్యులేషన్స్లో పడ్డప్పుడు బుధుడు అవుతాడు అధిపతి. ఈ బుధుడు అధిపతి అయినప్పుడు ఏమవుతుందంటే మాట, చాకచక్యం, తర్వాత చక్కటిగా స్మూత్గా ఎంత పనినైనా ఎంత నీట్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. నొప్పి కలగకుండా పిసికేస్తారన్నమాట, ఒక రకంగా చెప్పాలండి. ఏ కార్యమైనా సరే ఇది ఈ 2వ నెంబరు కనుక మనం డీల్ చేసినప్పుడు ఇది బుధుడు అధిపతి అవుతాడు. సౌమ్యం, అంత మెత్తగా అన్నీ ఇటు అటు అనే కాదండి, అన్ని కార్యక్రమాలు ఎంత మెత్తగా చేసుకోవాలో అంత మెత్తగా చేసేసుకుంటాడు. ఇది ఒక తత్వం. 2 బుధుడు అధిపతి. అందువల్ల వృత్తి వ్యవహారాలు, వ్యాపారాలు, తర్వాత కమిషన్స్, ఏజెంట్, తర్వాత ఇంకా ఒకటనేది ఏం లేదు, A to Z ఇలాంటిది ఎన్ని రకాల వృత్తులకి ఇది ఈ బుధుడు బేస్ తీసుకున్నప్పుడు 2వ పాయింట్గా తీసుకున్నప్పుడు సంఖ్యాశాస్త్రంలో 2గా తీసుకుంటే అంత చక్కగా మెత్తగా ఏ కార్యక్రమైనా సాధించటం వీళ్ళ యొక్క లక్షణం అన్నమాట. ఇకపోతే 3. ఈ 3లో దీనికి అధిపతి రాహు అవుతాడు. ఈ రాహు అధిపతి అయినప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే మీకు ఈ 3వ నెంబర్ని ఉపయోగించుకున్నట్లయితే సహజంగా
మొండి మూర్ఖత్వం పట్టుదలలో ఇది ఒక రకంగా ఉంటుంది. కానీ రాహువు యొక్క బేస్మెంట్ ఏంటంటే ప్రతి విషయంలో పోరాడే శక్తి కలిగి, యుద్ధ నైపుణ్యం కలిగి, ఇది కూడా రహస్య మార్గము అంటారు. అంత రహస్యమే. ఇంత రహస్యం అంటే అంత రహస్యంగానూ చేయగలడు, బహిర్గతము చేయగలడు. అవసరం వస్తే ఎటు నుంచి ఎటైనా సరే ఒక మంచి ఇది చేస్తాడు. ఇంకా ఒక పెద్ద విశేషం ఏంటంటే ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఎదుటివాడిని ఆకర్షించే శక్తి దీనికి ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది రాహు. 3వ నెంబర్ ఇదొక తీరి. ఇకపోతే 4వ నెంబర్. ఈ 4వ నెంబర్లోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే గురువు అధిపతి అవుతాడు. అంటే ఎక్కువగా చాలా ఈడ ముగ్గురు పైన ముగ్గురు కంటే చాలా తెలిసిందేగా గురువు అంటే బృహస్పతి. ఇంకా దారుణమైన మెత్తగా అసలు ఈ ప్రపంచంలో బుద్ధిమంతుణ్ణి నేనే, ఏదైనా కార్యక్రమంలో అయినా సరే వీళ్ళందరికంటే నేనే ముఖ్యమైన వాడిని, నా అంత బుద్ధిమంతుడు ఈ ప్రపంచంలో ఇంకెవలేరు. అలాగే ఇక్కడ ఏంటంటే ఇక్కడ విశేషమైన విషయం ఏంటంటే ఎదుటివాడి క్షేమాన్ని కోరుతుంది. ఇది 4వ నెంబర్. తను కోల్పోకుండా నిలబెట్టుకుంటుంది, ఎదుటివాడికి కూడా మంచి ప్లస్ని ఇస్తుంది. ఈ తత్వం అయితే ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు చక్కగా ఇది ఈ 4వ నెంబర్ వాళ్ళకి ఏంటంటే బుద్ధి, జ్ఞానం, యశస్సు, కీర్తి, ప్రతిష్టలను ఇస్తుంది. దాంతోపాటు దాంట్లోనే అర్థం చేసుకోండి ఇంకా ఎన్నో అన్ని రకాలుగా దీనికి లింక్ అయిపోయినట్టే ఒక భావం ఎప్పుడు ఇది. సరే, ఇక్కడ ఈ 5వ నెంబరు. ఈ 5వ నెంబర్ ఏంటంటే చాలా దారుణమైన స్థితిని కలగజేస్తుంది. అవుతే పిచ్చివాడిని చేసేసి పిచ్చిగా బతికే జీవితాన్ని ఇస్తుంది 5వ నెంబర్. దారుణమైన స్థితికి తిరగజారుస్తుంది. ఒక్కొక్కసారి ఈ 5వ నెంబరే కొన్ని క్షణాల్లో అత్యంత రాజయోగాన్ని కూడా ఇస్తుంది. అంటే ఒక్కొక్కళ్ళు కొన్ని మందిని చూడండి, ఈ మానసికంగా బాగోకపోయినా వాళ్ళ దగ్గర కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి. ఎందుకనంటే ఈ మానసిక ప్రవర్తన సరిగ్గా ఉండదు కదా. మరి వాడు సంఘంలో బతకాలి కాబట్టి ఆ పరమేశ్వరుడు ఏం చేస్తాడు, విచిత్రాలుగా నడుస్తూ ఇక్కడ అన్ని కోణాల్లోనూ వీడికి యోగ్యతనిస్తాడు. అంటే ధనాన్ని ఇస్తాడు. ధనం ఇచ్చినప్పుడు ఏంటి, సహజంగా ప్రతి మనిషి ఇక ఇప్పుడు ఏంటంటే ఈ అన్ని నంబర్లన్నిటికి కూడా హెడ్ అంటే ఈ కేతుకి లొంగిపడాల్సిందే. ఎందుకంటే అత్యంతమైన ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడు, దారుణమైన ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడు. అప్పుడు ఏమవుతుంది, ఎందుకు ఇస్తున్నాడు, వాడి యొక్క మెంటాలిటీ, నేచర్ని కన్వీనియన్స్ చేసుకోవటానికి. అంటే ఈ డబ్బు ఎప్పుడైతే ఉందో చాలామంది అవసరాలకి డబ్బే కదండి. అందుకని ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతివాడిని ఆడికి శరణ అయ్యా మీకంటే మించిన రాజు లేడు, మీకంటే మించిన మేధావి లేడు. ఇట్లా అనేక వర్ణాలతో ఈతల వాడు కూడా భజన చేస్తాడు. చేసి మెప్పించి ఓహో అని రాజుగారి లెవెల్లో ఒక ఇసిరేస్తాడు అన్నమాట. అయితే దీంట్లో లోబి కూడా ఉంటారు. ఎంత లోబి అయినా ఓ రోజు కనికరం అనేది ఉంటుంది కదా. అందువలన ఇది రకరకాలు అంటే ఈ 9 గ్రహాలకి ఎన్ని కళలు ఉన్నాయో అన్ని కళలు ఇక్కడ ఉంటాయి. ఇది విచిత్రం. ఈ 5వ నెంబర్ యొక్క విలువ అంత పవర్ఫుల్ అన్నమాట. అయితే ఇది అవుతుంది. సో 5వ నెంబరు. 6వ నెంబరు. ఈ 6వ నెంబర్ ఏంటంటే మనకి చంద్రుడు అధిపతి అవుతాడు. ఆత్మకారకుడు అంటే పరిశోధనాకారకుడు అవుతాడు. ఎందుకంటే ఈ 6వ నెంబర్ కనుక మనం యూజ్ చేసినప్పుడు మనకు జరిగేది ఏంటంటే ఆత్మ విమర్శనతో ఈ 9 గ్రహాల యొక్క ఫలితాలని చూసుకుంటూ గోడ మీద పిల్లి అంటే అక్కడ యొక్క సందర్భాన్ని బట్టి గోపిలా పనిచేస్తాడు. గోడ మీద పిల్లిలాగా
అంటే ఏ గ్రహానికి తగ్గట్టుగా ఆ గ్రహానికి అనుకూలంగా ఉండి అంటే ఈ 6వ నెంబర్ ఉపయోగించే వాళ్ళు ఏంటంటే సానుకూల వర్తనులు. అంటే సమయానికి బట్టి చక్కగా సమర్థవంతంగా తన పనిని తను సక్రంగా చేసుకొని ప్రశాంత జీవనం చేస్తారు. అలాగే ఈ 6వ నెంబర్ని రామసేతు శ్రీరామచంద్రుడు రామసేతుని చేసినప్పుడు ఈ 6వ నెంబర్ బేస్ చేసుకొని చేశారనేది కూడా ఒక చరిత్రలో మనకు ఉంది. ఇది రామసేతు ఈ చంద్రుడు అలాగే 6వ నెంబర్ ప్రభావితంగా చేసుకొని ఆ వార్త కట్టాడనేది ఒక విధానం అన్నమాట. అంటే నిదానమైనా సరే తను సాధించుకునే శక్తిది మళ్ళీ ఇంకోటి ఉంది. అందుకని ఆయన 6వ నెంబర్ని ఉపయోగించుకొని అలాగే చంద్రుడు భావాన్ని ఉపయోగించుకొని దాని గణితం అంటే ఇక్కడ ఏంటంటే 6వ తారీఖు 6వ నెల లేకపోతే అలాగనమాట. ఈ 6 గంటల 6 గడియల 6 విఘడియల అలా 6 బేస్ చేసుకొని ఈ 6 అనే ప్రభావితంగా ఉంటుందన్నమాట. అంతా టోటల్గా 6. అందుకని ఆ విధంగా ఆయన లెక్కలేసి ఆ రోజు గణితంలో ఈ విధంగా చేసి చక్కగా ఆయన రామసేతువు కట్టి లంకకి వెళ్ళి శుభకార్యం చేశాడు ఆయన మొత్తానికి. ఇట్లాగనమాట ఈ చంద్రుడి యొక్క ప్రభావితం ఇది. తర్వాత ఇక 7వ నెంబర్. ఈ 7వ నెంబర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు మహామొండండి బాబు. 7 అంటే ఇక పరమ మొండి, మూర్ఖత్వం, పట్టుదల, ఒకే కోణం, ఒకే లెవెల్, ఒక మైండ్లో ఏదైతే ఉన్నాడో అంటే ఇది అదే అనేది లేదండి. కేవలం మొండి మూర్ఖత్వం అనే పదం ఒక థియరీ. కానీ అతను ఏది అనుకున్నాడో అదే లక్షణంతో ఉంటాడు. అంటే దీనికి కళలు అంటారు. ఈ కళల్లో ఒక కళ మాత్రమే ఉంటుంది దీనికి 7వ నెంబర్కి. ఇంకా ఆడు ఏదనుకుంటే అది. ఇక ఇప్పుడు ఎన్నిట్లోనూ అన్ని కళలు ఒక ఎత్తు అయితే అక్కడ ఏంటంటే తను అనుకున్నదే సాధించేంతవరకు చేసేవాడు ఈ 7వ నెంబరు. ఇది మొండితనం, పట్టుదల, ఆవేశం, ఆక్రోషణ, బీపీ, టెన్షను, నరాల బలహీనత, ఇట్లా అబ్బో చాలా అన్ని రకాల జబ్బులతో ఉన్నది లెక్కే ఒక రకంగా చెప్పాలంటే, గట్టిగా చెప్పాలంటే. ఇది మరణమా శరణమా అన్నట్టుగా కూడా ఉంటుంది. ఇట్లా విచిత్ర విన్యాసాలతో ఉంటుంది. కానీ తనకి మాత్రం ఇన్ని భావాలలో ఒక భావం మాత్రమే ఉంటుంది 7వ నెంబరు. అంటే తన మైండ్ సెట్లో ఏదైతే కుదిరిందో అదే సాధనలో ఉంటాడు. ఇది 7వ నెంబర్. లేకపోతే 8వ నెంబరు. ఈ 8వ నెంబర్లో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇంద్రభోగము, స్త్రీల ఆకర్షణ పురుషులకు అవుతాయి. మళ్ళీ దీంట్లో శుక్రుడు అధిపతి. ఈ శుక్రుడు అధిపతం వలన ఇక్కడ పురుషుడు కనుక ఉపయోగించుకున్నప్పుడు జరుగుతుంది ఏంటంటే స్త్రీ ఆకర్షణ, సర్వభోగాలు, విపరీతమైన ఇంద్రుడు అంటే అన్ని భోగాలని అనుభవించడానికి రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ అన్నట్టుగా రకరకాల విన్యాసాలతో సర్వసుఖ సౌభాగ్య భోగాలన్నీ, ఈ వాహనం కానివ్వండి, ఇల్లు అలంకరణ, ఇల్లు మంచి డెకరేషను, బట్టలు, ఆభరణాలు సమస్తం దీంట్లో ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా ఈ శుక్రుడు అధిపతి 8వ నెంబర్. ఈ 8వ నెంబర్లో సర్వ భోగాలు అన్నమాట. అదే స్త్రీ అయితే ఇక సొంత విషయమే అవుతుంది. ఎందుకంటే స్త్రీ శుక్రుడు కలిసినప్పుడు ఇక్కడ స్త్రీకి విపరీతమైన భోగాన్ని ఇస్తుంది ఈ శుక్రుడు. ఇది 8వ నెంబరు. ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ 9వ నెంబరు. ఈ 9వ నెంబర్ వచ్చినప్పుడు మీకు ఏమవుతుందంటే కుజుడు అధిపతి అవుతాడు. ఈ కుజుడు ఏంటంటే ఈ 9వ నెంబర్ వాడుకున్నప్పుడు జరుగుతుంది ఏంటంటే పబ్లిక్ రిలేషన్స్. అంటే బంధుమిత్ర సపరివారాలు, తర్వాత ఎటువంటి విషయాలైనా మొత్తం ఈ ప్రపంచం కూడా ఈ 9వ నెంబర్కి వశమై ఉంటుంది. అందరూ కూడా వశమై కూర్చుంటారు దీనికి.
ఈ కుజుడికి అంత పవర్ఫుల్గా ఉంటుంది 9వ నెంబర్లో ఉన్న గొప్పతనం. అది ఇంచుమించు ఇద్దరికి మరి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు గారు పాత ఆయన ఉన్నారు కదా, ఇప్పుడు జూనియర్ కాకుండా ఆయన 9వ నెంబర్ కింద చెప్తారు. టోటల్ డేట్ ఆఫ్ బర్త్ లెక్కలేస్తే ఈ 9వ నెంబరు, అందుకని ఆయన ఉచ్చ స్థితిలోకి వెళ్ళాడు అనే పదాన్ని కూడా ఇక్కడ వ్యక్తపరుస్తాడు. అలాగే ఇక్కడ ఏంటంటే ఆయన శని మహర్దశలో కూడా మంచి యోగాన్ని ఇస్తుంది. అదొక టైపు వాళ్ళకి ఇచ్చింది. ఇందిరాగాంధీ ఒకళ్ళు ఇలాంటి, సరే అదొక తీరి. ఈ 9వ నెంబర్కి కుజుడు అధిపతి అవటం వలన మొత్తం టోటల్ అడ్మినిస్ట్రేషన్, అంటే ఈ కుజుడు ఏంటంటే గవర్నమెంట్ కింద కూడా కవర్ చేస్తుంది అది. ఎందుకంటే కుజుడు కదా, ఈ కుజుడు వలన గవర్నమెంట్స్, నాయకులు, ప్రతి ఒక్కరు ఒక్కొక్కసారి అన్నీ అనుకూలిస్తే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా చాలా ఫేవరబుల్గా ఉంటుంది. అంటే అది దినదినాభివృద్ధిలో అత్యంత యోగానికి తీసుకెళ్ళి ఈ 9వ నెంబర్ ఏం చేస్తుంది అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దాకా కూడా తీసుకెళ్ళిపోతుంది. అంటే టోటల్గా ఎటువంటి మినిస్టర్స్ అయినా కానీ, పెద్ద పెద్ద వాళ్ళు, బిగ్ షాట్స్ ఎవరైనా కానీ ఇది మనని తీసుకెళ్ళి ఆ స్థానంలో కూర్చోబెడుతుంది. ఈ విధంగా కనుక మనకి అద్భుతంగా ఉంటుంది ఈ 9వ నెంబర్కి. ఇట్లా ఈ 9 గ్రహాలకి 9 అధిపతులై కూర్చుంటారు. 9 అంకెలకి 9 అధిపతులు అనమాట. ఇలా ఇది ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటంటే కొన్ని సందర్భాలు వారికి ఏది నప్పుతుంది, అదే మరి కుజుడిని తీసుకుని అందరూ కుజుడిని తీసుకోవచ్చు కదా, ఇప్పుడు నేను చెప్పాను కదా అని. ఇక్కడ సమస్య ఏంటంటే మళ్ళీ ఇంకో రకంగా ఉంటుంది. అయితే మీ ప్రయత్నాలు మీరు చేయొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే జాగ్రత్తలు చేసుకొని మన అడ్మినిస్ట్రేషన్ చేసుకొని చెందుతాం. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ జరిగేది ఏంటంటే వాళ్ళ నామకరణాన్ని బట్టి, ఉచ్చారణ బట్టి, తర్వాత ఇంకోటి ఏంటంటే నక్షత్రాన్ని బట్టి ఈ సంఖ్యాశాస్త్రాన్ని ఉపయోగించుకోవాలి. మళ్ళీ ఆడు కుజుడు పనిచేస్తాడా లేదా అనే దాన్ని బట్టి బేస్ ఉంటుంది అన్నమాట. సో టోటల్గా ఇక్కడ మీకు ఈ 9 విధానాలుగా మీకు తెలియపరచడం అయింది. అట్లాగే ఇప్పుడు నా భావాన్ని నేను వ్యక్తపరిచా ఈ సంఖ్యాశాస్త్రంలో. అయితే ఎంతోమంది ఎంతో మేధావులు ఉన్నారు దీనిలో, రకరకాలుగా ఉంటారు. ప్రతివాళ్ళు ఒక్కొక్క రకమైన విచిత్ర కోణంలో ఈ జ్యోతిష్యం అనేది అనంతం. ఇది ఇలాగే ఉండాలి, ఇది ఇలాగే చేయాలి, ఇది ఇదే అని అనడానికి లేదండి. ఎందుకంటే ఉపయోగించుకొని బ్రెయిన్ ఉన్నవాడు ఉపయోగించుకొని ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు అంతవరకు ఉపయోగించుకోవచ్చు. దీన్ని అవసరం వస్తే మిళితం చేసేయచ్చు, ఎటు నుంచి ఎటైనా మిళితం చేయొచ్చు. ఇది ఎలాంటిదంటే ఒక టైంలో సిబిఐ ఆఫీసర్ రహస్య గూఢాచారి లాగా ఉంటుంది అనమాట. జ్యోతిష్యం అనేది అంత గొప్పది. ఎందుకంటే అవసరం వస్తే ఓపెన్ చేయొచ్చు, అవసరం వస్తే లాక్ చేసేయచ్చు. ఇంత గొప్ప సబ్జెక్ట్ ఇది. సో ఇప్పుడు ఏంటంటే కాలమానంలో మీకు మీడియా వలన ఒకళ్ళు ఎవరికాళ్ళే నేను గొప్పవాడిని అన్నట్టుగా ఈ మీడియాలో అసలైన ఒరిజినల్గా కొన్ని పోరాటంలో శాస్త్రాలు బయటకు వచ్చేస్తున్నాయి. అలాగే మంత్రశాస్త్రము బయటకు వచ్చేస్తుంది. ఇట్లా ఎక్కడో సీక్రెట్గా ఉండే ప్రతి విషయం కూడా ఇవాళ ఎవరికి వాళ్ళే నేను అనే మోనార్క్తో మొత్తం సర్వ విషయాలు బయటకు వచ్చేస్తున్నాయి. సో మీరు ఏంటంటే ఈ సంఖ్యాశాస్త్రంలో ఇలా ఉపయోగించుకొని మీ భవిష్యత్తుల్ని నిర్ణయం చేసుకొని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఎందుకంటే అంత తేలిక కాదు, ఉపయోగించుకొని భగవంతుడి దయ వల్ల ఇది అందరికీ మీకు శుభాలు చేకూర్చి అంతా భగవంతుడు అనుగ్రహం రావాలని కోరుకున్నాం. సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శక్తి శివాయ పరబ్రహ్మణి. జయ విజయరామ జయ విజయరామ జయ విజయరామ. జయ విజయని ఆదిపరాశక్తి, జయ విజయని ఆదిపరాశక్తి. హరి ఓం హరి ఓం హరి ఓం.